ఈ అప్పులన్నింటినీ మనం ఎలా తీర్చబోతున్నామో అని చెప్పి కరెక్ట్గా ఆ సమయానికి ఓనర్ అక్కడికి వచ్చి నువ్వు వెళ్ళి ఆ టైర్కి అంతా పాలిష్ వేసాయి, మనుషులు తక్కువగా ఉన్నారు అని చెప్పగా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న వాల్టర్ వైట్ ఏంటి నేను కార్ టైర్కి పాలిష్ వేయాలా, నువ్వు వెళ్ళి నీ ఐబ్రోస్తో పాలిష్ వేసుకోరా అని చెప్పి బూతులంతా తిట్టేసి అక్కడున్న వస్తువులన్నింటినీ తోసేసి ఫ్రస్ట్రేషన్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సో ఇంటికి వచ్చి చాలా బాధగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము, మన దగ్గర ఉన్నది ఒకే ఒక ప్రొఫెసర్ జాబ్ మాత్రమే, దీన్ని పెట్టుకొని మన అప్పుల్ని తీర్చలేము, ఇప్పటికిప్పుడు తొందరగా డబ్బులు వచ్చే పని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచించి హ్యాంక్ కాల్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాంక్ తో పాటు వాల్టర్ వైట్ కూడా డ్రగ్ డీలర్స్ ని పట్టుకుని ఆ పనికి వెళ్తున్నాడు. ఆ కార్లో హ్యాంక్ పక్కన కూర్చున్న ఇంకొక పోలీస్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం వాడి పేరు క్యాప్కాన్ అంట, ఖచ్చితంగా వాడు అమెరికనే అయి ఉంటాడు అని చెప్పాడు. అందుకే హ్యాంక్ $20 పెట్టు, లోపల ఉన్నవాడు ఖచ్చితంగా మెక్సికనే, ఈ క్యాప్కాన్ అనేవాడిని ఆల్రెడీ నేను చూసినట్టున్నాను, వాడు వాడే ఆ డ్రగ్ లో మిరప్పొడిని కలుపుతాడు, అదే వాడి స్పెషాలిటీ అని చెప్పాడు. కరెక్ట్ గా సమయానికి బ్యాకప్ కి ఇంకొక పోలీసులు లోపల దూరి వాడిని పట్టుకున్నారు. వాకిలో సార్ వీడు చూడడానికి చైనీస్ వాళ్ళ ఉన్నాడు అని చెప్పాడు. అందుకు హ్యాంక్ వాడి నిజమైన పేరేంటి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదన్నా ఉంటుంది చూడండి అని చెప్పాడు. అందుకు వాకిలో డ్రైవింగ్ లైసెన్స్ ఎమిలియో కోమా అనేదో ఉంది సార్ అని చెప్పాడు. వెంటనే హ్యాంక్ ఆ బెట్టింగ్ డబ్బులు వాల్టర్ హ్యాంక్ నేను లోపలికి వచ్చి ఆ ల్యాబ్ ని చూడొచ్చా అని అడిగాడు. అందుకు హ్యాంక్ ఫస్ట్ మేము లోపలికి వెళ్ళి ఏ ప్రాబ్లము లేదు అని చూసిన తర్వాత నిన్ను పిలుస్తాము, అంతవరకు కార్లోనే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు పక్కింట్లో నుండి ఒకడు చెడ్డీతో బయటికి దూకి పోలీసులు ఎవరైనా చూస్తున్నారా అని చూస్తున్నాడు. వాల్టర్ వైట్ వీడిని నేను ఎక్కడో చూసానే, రే జెస్సీ పింక్మన్ నువ్వు నా స్టూడెంటే కదా, ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగేటప్పటికే అక్కడ నుండి వాడు జంపు. కానీ వాల్టర్ వైట్ వాడి యొక్క కార్ నెంబర్ ని నోట్ చేసుకుని నైట్ టైంలో వాడి ఇంటికి వచ్చేసాడు. జెస్సీ సార్ ఇప్పుడేంటి నన్ను పోలీసులకు పట్టేయబోతున్నారు అంతే కదా అని అడిగాడు. అందుకు వాల్టర్ ఈరోజు నీ పార్ట్నర్ ఎరుక్కున్నాడు కదా, సో నేను నీ పార్ట్నర్ అవుదామని వచ్చాను అని చెప్పాడు. జెస్సీ నా పార్ట్నర్ కి డ్రగ్ ని ఎలా అమ్మాలో తెలుసు, మీకు తెలుసా అని అడిగాడు. అందుకు వాల్టర్ నాకు ఎలా అమ్మాలో తెలియదు, ఎలా తయారు చేయాలో తెలుసు, ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో ఉన్న డ్రగ్ ఏంటంటే మిత్ అనే క్రిస్టల్ మత్తు పదార్థమేగా, దాన్ని నేను తయారు చేయగలను అని చెప్పాడు. జెస్సీ సార్ ఆల్రెడీ ఆ మత్తు పదార్థాన్ని నేను ఒకటి దగ్గర నుండి తీసుకొని అమ్ముతున్నాను, మనమంతా తయారు చేయలేమాడు. అందుకు వాల్టర్ మిగతా వాళ్ళ దగ్గర ఉన్న మెత్ అంతా బ్లూ కలర్ లో ఉంటుంది, కానీ మనం తయారు చేయబోయేది క్రిస్టల్ క్లియర్ గా ఉండబోతోంది, దాని యొక్క మత్తు ఇప్పుడున్న డ్రగ్ కన్నా 100% ఎక్కువ, లేదు నాకు ఇదేది వద్దు అని చెప్పావంటే నేను నిన్ను పోలీసులకు పట్టించేస్తాను, ఇప్పుడు చెప్పు నువ్వు నాతో జాయిన్ అవుతావా లేదా అని అడిగాడు. సో జెస్సీకి వేరే దారి లేదు వాల్టర్ తో జాయిన్ అవ్వడం తప్ప.